హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈగల్ వ్యూ ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టాడు. సో అమెరికాలో అమెరికా పార్టీ ఎలాన్ మస్క్ లాంచెస్ ద అమెరికా పార్టీ ఆఫ్టర్ ఫాల్ అవుట్ విత్ ట్రంప్. సో మనం ముందు ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఉందో దానికి ఎప్పుడు కూడా ఎలాన్ మస్క్ అనేది ఎగ్నెస్ట్గా ఉన్నాడు అనమాట. బికాస్ ఇట్ విల్ ఇంక్రీజ్, అది ఎప్పుడు కూడా డెప్ట్ అనేది పెంచుతుంది అమెరికాకి. సో అందుకని ఎలాన్ మస్క్ ఎప్పుడు కూడా దానికి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే దానికి ఎగ్నెస్ట్గా ఉన్నాడు. సో అది మెయిన్. సో అక్కడి నుంచి వార్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ ద ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్ జరగడం వల్ల ఇది ఎస్కలేట్ అయ్యి ఇప్పుడు అమెరికా పార్టీ అనేది ఎలాన్ మస్క్ అనేది లాంచ్ చేశాడనమాట. ఎప్పుడు అమెరికా ఇండిపెండెన్స్ డే రోజు. సో ఒక పోల్ నిర్వహించి ఇతనికి దగ్గర అంటే ట్విట్టర్లో ఇతనికి 200 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. సో ఓవరాల్గా మనం చూసుకుంటే దాంట్లో 103 మిలియన్ ఇన్ 200 మిలియన్ ఫాలోవర్స్ ఎలాన్ మస్క్ ఉండడం వల్ల అక్కడ పోల్ నిర్వహించి అక్కడ పోల్ పెట్టాడు ట్విట్టర్లో. ఇప్పుడు దాన్ని ఎక్స్ అంటున్నారు, ఎక్స్ యాప్ అని. అక్కడ పెట్టడం వల్ల 65% పీపుల్ ఎవరైతే ఓట్ చేసినారో వాళ్ళందరూ కూడా వీ నీడ్ థర్డ్ పార్టీ, అమెరికా పార్టీ అనేది ఓట్ చేసినారనమాట. ఇక్కడ దీనికి ఇంకా మనం బ్యాక్ వెళ్తే అమెరికాలో మనకు ఉండేది టూ పార్టీస్ మాత్రమే. ఒకటి రిపబ్లికన్స్, ఒకటి డెమోక్రాట్స్. రిపబ్లికన్స్ ఎప్పుడు కూడా రైట్ వింగ్ పార్టీగా పిలుస్తారు. డెమోక్రాట్స్ని లెఫ్ట్ వింగ్ పార్టీగా పిలుస్తారు. లెఫ్టిస్ట్ ఐడియాస్ వచ్చేసి డెమోక్రాట్స్ది, ఆ రైటిస్ట్ ఐడియాస్ అన్నీ కూడా రిపబ్లికన్స్ది. జస్ట్ ఒక హై లెవెల్లో మనము ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందని చూసుకుంటే డెమోక్రాట్స్ ఎప్పుడు కూడా వర్కర్స్, మెడికేరు, అంటే దే ఆర్ మోర్ లిబరల్. ఓకే. ఎప్పుడైతే మనం రిపబ్లికన్స్కి వస్తే అంటే ట్రంప్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ రిపబ్లికన్స్ ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ట్యాక్స్ కట్ చేయాలి, బిజినెస్ పీపుల్ని ఎక్కువ ఇంకా పుష్ చేయాలి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ అదనమాట. అంటే వీళ్ళు మెడికల్ ఎయిడ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టరు. పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పూర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టించుకోరు. ఇవన్నీ కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. రిపబ్లికన్స్ ఎప్పుడు కూడా రిచ్ వాళ్ళకి ఎక్కువ ఫేవర్గా, అంటే బిజినెస్ పీపుల్కి వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ ఫేవర్గా ఉంటారు. డెమోక్రాట్స్ ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు వర్కర్స్కి ఫేవర్గా ఉంటారు. డిఫెన్స్ స్పెండింగ్ తగ్గించాలంటారు డెమోక్రాట్స్. రిపబ్లికన్స్ వచ్చేసి డిఫెన్స్ స్పెండింగ్ పెంచాలంటారు. ఇట్లా మేజర్. దీనిని మనం రైట్ అండ్ లెఫ్ట్ వింగ్గా ఎక్కడైనా కూడా ఏ కంట్రీలో అయినా కూడా మనం ఇది డిఫరెన్షియేట్ చేస్తాం అన్నమాట. ఎలాన్ మస్క్ మెయిన్గా పార్టీ పెట్టడానికి ఒక సర్వే జరిగిందన్నమాట. ఎప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే అక్టోబర్ 2003 నుంచి సెప్టెంబర్ 2022 వరకు చూసుకుంటే మనము ఈ గ్రాఫ్లో ఏదైతే అప్పర్ లైన్ ఉందో అది థర్డ్ పార్టీ నీడెడ్ అనమాట. 60% పీపుల్ మాకు థర్డ్ పార్టీ కావాలా అని చెప్తున్నారు అనమాట. పార్టీస్ డూ అడెక్వేట్ జాబ్. ఏదైతే ఇప్పుడు రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఉన్నారో వాళ్ళే చాలు, దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ అనేదానికి 34% పీపుల్ మాత్రమే ఓట్ చేసినారు. ఇది మనం మెయిన్. ఇది ఈ సర్వేని బేస్ చేసుకొని కూడా, అంటే డేటా స్పీక్స్ అన్నట్టు. ఈ సర్వేని బేస్ చేసుకొని కూడా ఎలాన్ మస్క్ పార్టీ మీద అంటే పోల్ కండక్ట్ చేసి ట్విట్టర్లో అక్కడ వాళ్ళ యొక్క రెస్పాన్స్ని తీసుకొని అమెరికా థర్డ్ పార్టీ, అదే అమెరికన్ పార్టీ అనేది పెట్టిండొచ్చు. అది థర్డ్ పార్టీ. ఇక్కడ ఒక థర్డ్ పార్టీ అంటే రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కాకుండా ఒక థర్డ్ పార్టీ రావాలి అంటే ఇక్కడ మనం డిఫరెన్సెస్ చూసుకుంటే డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, స్మాల్ బిజినెసెస్కి వీళ్ళు డెమోక్రాట్స్ ఎప్పుడు కూడా ఉంటారు. వీళ్ళు ఎక్కువ బిలియనర్స్, వాళ్ళకి డ్రగ్ మీద కాస్ట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ అనేవి ఎక్కువ కాస్ట్లీ అవుతాయి రిపబ్లికన్స్ ఉంటే. అది ఇన్వెస్ట్ ఇన్ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ డెమోక్రాట్స్, వీళ్ళు అదేమంటారు. ఎనాక్ట్ కామన్ సెన్స్ గన్ రిఫార్మ్. ఎప్పుడైతే రిపబ్లికన్స్ ఉంటారో వాళ్ళు చిలువిడిగా వెపన్స్ని అలో చేయడం. గన్ కల్చర్ అనేది మనం ఏంటాం అమెరికాలో ఎక్కువ ఉంటుంది అన్నమాట గన్ కల్చర్ అనేది. ప్రొటెక్ట్ ఉమెన్ రైట్ టు చూజ్. ఇదంతా డెమోక్రాట్స్. రిపబ్లికన్స్కి వచ్చేటప్పటికి టేక్ అవే ద హెల్త్ కేర్ డెసిషన్స్ ఫ్రమ్ ద ఉమెన్. వీళ్ళు ఏవి కూడా ఎక్కువ
ఎక్కువ బిజినెస్ రిపబ్లికన్స్. సో అది కొంచెం మేజర్ డిఫరెన్సెస్ చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ చూస్తే డెమోక్రట్స్ స్కూల్ ప్రేయర్స్కి రిపబ్లికన్స్ ఫార్ ఉంటే వీళ్ళు ఎగనిస్ట్గా ఉన్నారు. ఒబామా కేర్ డెమోక్రట్స్ ఫార్ ఉంటే వీళ్ళు ఎగనిస్ట్గా ఉంటారు. అంటే కేర్ అంటే మెడికేర్ కానీ యూఎస్ఐడి ఏవైతే ఉంటాయో అవన్నీ డెమోక్రట్స్ మాత్రమే చూసుకుంటారనమాట. మెయిన్గా వీళ్ళు డెమోక్రట్స్ అనేవాళ్ళు ఎక్కువ పూర్ పీపుల్కి, వర్కర్స్కి, వాళ్ళకి మేము పనిచేస్తున్నాము అనే ఫీలింగ్ వీళ్ళు ఇస్తారనమాట. ఇఫ్ యు ఆర్ కన్జర్వేటివ్ దెన్ యు ఆర్ రిపబ్లికన్, బికాస్ ద రిపబ్లికన్ పార్టీ ఈజ్ ద ఓన్లీ కన్జర్వేటివ్ పార్టీ. సో అది. సో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేది డెమోక్రట్స్ ఓకే చెప్తాయి, సో రిపబ్లికన్స్ చెప్పరు. గన్ కంట్రోల్ అనేది రిపబ్లికన్స్ ఎగెనిస్ట్, సో డెమోక్రట్స్ ఎప్పుడు కూడా ఫార్ ఉంటారు. సో ఎక్స్టెండింగ్ ట్యాక్స్ కట్స్, సో రిపబ్లికన్స్ మనం చెప్పినట్టు వాళ్ళు ట్యాక్స్ కట్స్ ఫర్ ద కార్పొరేట్స్ ఎప్పుడు కూడా తగ్గించాలి అనే దీంట్లోనే ఉంటారు. డెమోక్రట్స్ అట్లా కాదు, సో ట్యాక్స్ ద రిచ్ అండ్ గివ్ ద బెనిఫిట్స్ టు ద పూర్. సో ఆ స్లోగన్తో వాళ్ళు డెమోక్రట్స్ వెళ్తారు. సో ఇవి మనం మేజర్ డిఫరెన్సెస్గా చూసుకోవచ్చు. ఇంకా మళ్ళీ మనం చూసుకుంటే ఇక్కడ ఎలాన్ మస్క్, సో ఎలాన్ మస్క్ ఇప్పుడు మనకి ప్రెసిడెన్షియల్ దీంట్లోకి వెళ్ళాలి అంటే, సో ఇఫ్ అతను పోటీ చేయాలంటే, సో ఇతనికి 4 మేజర్ హర్డల్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి బ్యాలెట్ యాక్సెస్. సో బ్యాలెట్ యాక్సెస్ అంటే ఒక పార్టీ రిజిస్టర్ అయ్యి, సో ఆ బ్యాలెట్లో మనము ఈవీఎంస్, మనకైతే ఇండియాలో ఈవీఎంస్ ఉంటాయి కదా, సో అక్కడ మనం ప్రెస్ చేయాలంటే, సో అక్కడ పార్టీ సింబల్ అనేది ఉండాలి. సో ఆ సింబల్ రావాలంటే అమెరికాలో చాలా కష్టం అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సో బ్యాలెట్ యాక్సెస్ని మనం తీసుకోవాలంటే, సో ఇక్కడ మనం ఈ ఇమేజ్ని రెఫర్ చేస్తే సెక్యూరింగ్ ద సిగ్నేచర్స్ ఫ్రమ్ ద రిజిస్టర్డ్ ఓటర్స్. సో ఇట్లా కొన్ని అంటే అక్కడ ఏమంటారు అంటే కౌంటీస్ కానీ అవి అంటారు. సో ఇక్కడ మనం స్టేట్స్ అట్లా అన్నట్టు. సో కాలిఫోర్నియాలో 2,19,000 సిగ్నేచర్స్ని తీసుకోవాలన్నమాట. ఎప్పుడు 105 డేస్లోనే. టెక్సాస్లో 1,13,000 సిగ్నేచర్స్ని 70 డేస్లో తీసుకోవాలి. ఫ్లోరిడాలో 1,45,000 సిగ్నేచర్స్ని ఇంచుమించు 100 డేస్. సో ఆ లెవెల్ ఆఫ్ దీంట్లోనే ఉంటుంది. సో ఇవన్నీ తీసుకోవాలన్నమాట. సిగ్నేచర్స్ తీసుకొని అప్పుడు వాడు సబ్మిట్ చేస్తే అప్పుడు వీళ్ళకి బ్యాలెట్ యాక్సెస్లో ఆ బ్యాలెట్లో వీళ్ళ సింబల్ అనేది అపియర్ అవుతుందన్నమాట. సో ఇది ఫస్ట్ మేజర్ ఈ ప్రాసెస్లో ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి మనీ మనం చూసుకుంటే, సో ఎప్పుడైతే రిపబ్లికన్స్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారో, సో వీళ్ళు రిపబ్లికన్స్కి 2024 ఎలక్షన్స్లో $663 million అనేది ఫండింగ్ వచ్చింది. అది డెమోక్రట్స్కి చూసుకుంటే $772 million. అదే ఇండిపెండెంట్ వాళ్ళకి చూసుకుంటే $4 million ఫండింగ్ వచ్చింది. సో ఈ అమౌంట్ ఎక్కడ వాడతారంటే వీళ్ళు దే విల్ స్పెండ్ ఆన్ క్యాంపెయినింగ్. సో క్యాంపెయినింగ్లో వీళ్ళు స్పెండ్ చేసి వీళ్ళు పార్టీని పుష్ చేసుకొని, సో సేమ్ వేరే కంట్రీస్లో ఎట్లయితే జరుగుతుందో, సో అలానే వీళ్ళు కూడా క్యాంపెయినింగ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టి, సో ఆ పార్టీని గెలిపించాలని వీళ్ళు ఆ మనీని ఖర్చు చేస్తారనమాట. సో ఎలాన్ మస్క్ దగ్గరికి వచ్చేటప్పటికే హీఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో అట్లా తీసుకుంటే ఈయనకి ఎంత ఉంది, మనకి $424 billion నెట్వర్త్ అనేది ఉంది. ఓకే, ఈయనకి ఒకవేళ 772 million అంటే, సో ఒక $1,000 million అన్నా కూడా 1 billion అంతే. సో 1 billion ఇతనిది కాదనుకుంటే ఇతను క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు. సో సెకండ్ హర్డల్ వెళ్ళిపోయింది. ఫస్ట్ హర్డల్ ఏమన్నాను నేను, బ్యాలెట్ యాక్సెస్ అన్నాను. సో ఆ బ్యాలెట్ యాక్సెస్లో ఎలాన్ మస్క్ సంబంధించిన వాలంటీర్సే ఉన్నారు, చాలామంది సపోర్టర్స్ ఉన్నారు, నేను అప్పుడే చెప్పినాను. సో ట్విట్టర్లో ఇతనికి దగ్గర ట్విట్టర్ అంటే ఈయన 650 million యాక్టివ్ మంత్లీ యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. దాంట్లో 103 million యూజర్స్ యూఎస్ఏలో నుంచే ఉన్నారు. సో వీళ్ళే యాక్టివ్ మెంబర్స్గా వీళ్ళు గిన వాలంటీర్స్గా గిన అమెరికా పార్టీకి గిన పనిచేస్తే, సో ఆటోమేటిక్గా బ్యాలెట్ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ది మనీ, సో అది కూడా అయిపోయింది. థర్డ్ది వచ్చేసి మీడియా. సో మనం ఎప్పుడూ వింటుంటాం, సో ప్రెసిడెన్షియల్ డిబేట్స్ అనేవి అమెరికన్ ఎలక్షన్స్ జరిగే ముందు 1 year నుంచి అవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఆ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అవి మీడియాలో జరుగుతుంటాయి. సో ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ అనేవి మీడియాలో జరుగుతుంటాయి. సో దానికి ఓన్లీ రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ మాత్రమే అలో చేస్తారు. సో అట్లా కాదని ఏదైనా థర్డ్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా పార్టీని అలో చేయాలంటే, సో ఫస్ట్ వాళ్ళు అస్యూరెన్స్ ఇవ్వాలి ఆ మీడియాకి. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళకి ఎనఫ్ సపోర్ట్ ఉంది అని. సో రిజిస్టర్డ్ ఓటర్స్ ఏదైతే నేను ఇప్పుడు చూపించినాను కదా ఇక్కడ, సో కాలిఫోర్నియా నుంచి 219,000 సిగ్నేచర్స్ కానీ, సో ఇట్లాంటి సపోర్ట్ చూపించాలి. అట్లే మనీ సపోర్ట్ కూడా చూపించాలి వాళ్ళకి. చూపించినప్పుడు వాళ్ళు దే విల్ అలో ద థర్డ్ పార్టీ ఆల్సో. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఇది ఫోర్త్ది ఏదైతే ఉందో, విన్నర్స్ టేక్ ఇట్ ఆల్.
సో ఇది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ ఇది. సో మన సిస్టమ్ ఎట్లుంటుందంటే ఇక్కడ, సో ఇప్పుడు మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకుంటే 175 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. సో 175 ఎమ్మెల్యే సీట్స్లో సో ఇక్కడ ఎవరికి ఎక్కువ వచ్చినాయి? సో మనం చూసుకుంటే ఇక్కడ టీడీపీకి 162 అట్లా 163 అట్లా వచ్చినాయి కదా. సో అట్లా తీసుకుంటే సో 163 వచ్చింటే వీళ్ళు 163 మెంబర్స్ అక్కడ వెళ్ళి అసెంబ్లీలో వీళ్ళు రిప్రజెంటేటివ్స్గా ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఇండిపెండెంట్ గెలిచినా లేదంటే అపోజిషన్ పార్టీ గెలిచినా సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకరున్నా డబల్ ఉన్నా వాళ్ళందరూ వెళ్ళి కూర్చొని వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ అమెరికాలో ఇట్లుండదు అనమాట. సో విన్నర్స్ టేక్ ఇట్ ఆల్. ఎవరికైతే మెజారిటీ వచ్చి ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లికన్స్కి 50 సీట్స్ వచ్చి 100 సీట్స్ ఉన్నాయనుకుందాం. రిపబ్లికన్స్కి 50 సీట్స్ వచ్చి, డెమోక్రాట్స్కి 20 వచ్చి, ఎలాన్ మస్క్ పార్టీ అమెరికా పార్టీకి కూడా ఒక 30 వచ్చినాయంటే సో ఇక్కడ క్లియర్ విన్ మెజారిటీ ఎవరు? సో రిపబ్లికన్స్ 50 వచ్చినాయి కాబట్టి. సో వాళ్ళు ఆ స్టేట్లో అంతా కూడా వాళ్ళే అనమాట ఇంకా. సో వీళ్ళు ఎవరైతే డెమోక్రాట్స్కి ఒక సీటు ఉండదో అమెరికా పార్టీకి కూడా ఒక సీట్ ఉండదు. సో అది మేజర్ డిఫరెన్స్ అమెరికన్ పొలిటికల్ సిస్టంలో. సో అది విన్నర్స్ టేక్ ఇట్ ఆల్. సో ఇది కూడా ఎలాన్ మస్క్ ట్యాకిల్ చేయొచ్చు. ఎట్లంటే సో అతనికి 650 మిలియన్ యాక్టివ్ మంత్లీ యూజర్స్ ఫర్ ద ట్విట్టర్ ఈజ్ దేర్. సో అట్లా తీసుకుంటే 103 మిలియన్ ఓన్లీ ఇన్ యూఎస్ఏలో ఉన్నారు. సో సపోర్ట్ క్యాన్ బి గెయిన్ ఒక స్టేజ్లో. సో ఎలాన్ మస్క్ కూడా మంచి ఫాలోవర్స్ అనేది ఉన్న 200 మిలియన్ ఫాలోవర్స్ అనే వాళ్ళు ఆయనకి ట్విట్టర్ అకౌంట్లో ఉన్నారు. సో అట్లా కూడా ఆయన క్యాంపెయినింగ్ చేయొచ్చు. ఆయనకి మనీ ఉంది, బ్యాలెట్ యాక్సెస్ వస్తుంది, మీడియా డిబేట్స్లో కూడా ఆయన సపోర్ట్ మనీ చూపించుకుంటాడు, మళ్ళీ ఆయన రిజిస్టర్డ్ సపోర్టర్స్ ఉన్నారు అని చూపించుకుంటాడు. సో ఇవన్నీ చూస్తే ఆయన విన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా పాలిటిక్స్ పక్కన పెడితే సో హీఈస్ అన్ గ్రేట్ అచీవర్. సో మనకి ఏదైతే నాసా ఉందో సో ఆ నాసా కూడా చేయలేని పని ఆయన చేసి నాసాకే హీఈస్ గివింగ్ నాసా నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మరీ చేస్తున్నారు. ఏది వాళ్ళది స్పేస్ ఎక్స్ ఒక కంపెనీ. సో అట్లా తీసుకుంటే ఈయన అచీవర్. ఫస్ట్ ఎవరైతే ఈవీని ఎగతాళి చేశారో సో వాళ్ళే ఇప్పుడు మాకు ఈవీ కావాలి అని కొన్ని కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇదవుతున్నాయి. సో అది ఈవీని పరిచయం అంటే వరల్డ్కి ఎక్కువగా పరిచయం చేసిందే ఎలాన్ మస్క్. సో ఇవన్నీ చూసుకుంటే హీఈస్ అ గ్రేట్ అచీవర్ కాబట్టి సో హీఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు చేంజ్ ద అమెరికన్ పాలిటిక్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం చూసుకుంటే అమెరికన్ ఓటర్స్ కూడా 60% థర్డ్ పార్టీ మాకు కావాలి అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇలా అన్నీ చూసుకున్నప్పుడు ఇట్స్ ఫైన్. సో చేంజ్ అనేది ఇన్నోవేటబుల్. ఇంగ్లీష్లో ఒక స్లోగన్, చేంజ్ ఈజ్ ఇన్నోవేటబుల్. సో ఆ చేంజ్ ఇప్పుడు వస్తుంది అమెరికాలో. ఇక్కడ ఇండియాకి కూడా మనకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో మనం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మనం స్పేస్ ఎక్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రంప్ తీసుకుంటే డెసిషన్స్ ఏది కూడా డెఫినెటివ్గా ఉండవు. ఇప్పుడు తీసుకుంటారు డెసిషన్స్, సో ½ అన్ అవర్కే మళ్ళీ చేంజ్ అవుతుంటాయి. సో అలా కాకుండా మనం ఎలాన్ మస్క్తో దీన్ని డీల్ చేసినట్టయితే సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ ఎక్కువ జరుగుతాయి. సో హీఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా ఆల్సో. అనవసరంగా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేయడు, వార్స్కి దూరంగా ఉంటాడు. సో డెఫిసిట్ తగ్గిస్తాడు, స్టేబుల్ అవుతుంది వరల్డ్ అంతా. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్, ఎలాన్ మస్క్ న్యూ పార్టీ, సో అమెరికా పార్టీ. ప్లీజ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.